మేధావులకు విద్యార్థులకు కవులు కళాకారులందరికీ కూడా ఈ సభ యొక్క ప్రత్యేకత వరంగల్ జిల్లా నుంచే ఏది ప్రారంభమైన ఇక్కడి నుంచి అవుతుంది కాబట్టి ఎక్కువ చైతన్యవంతులు వరంగల్ జిల్లా నుంచే ఉన్నారు కాబట్టి ఈ సభలో గతంలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు అన్యాయం జరిగిన ఉద్యమకారులు అందరూ కూడా ఇక్కడి నుంచి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు రేపు రాబోయే ఈ సభలో. దీనికి నామకరణం జనజాతర సభగా నామకరణం చేయడం జరిగింది. మరి ఇవాళ నిజంగా కూడా వీళ్ళు ఓటు అడుగుతున్నారు అని అంటే ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. అది ప్రత్యేకంగా వరంగల్ జిల్లాలో రేపు కేసీఆర్ కేటీఆర్ లేకపోతే బీజేపీ నాయకులు వీళ్ళు వచ్చినప్పుడు వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరు మొట్టమొదటి. ఎందుకంటే ఎంతో పెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమకారులని వాడుకొని వదిలేసి ఫామ్ హౌజులలో పండుకొని ఇద్దరు ఎంపీలు ఉంటే ఒక్క ఎంపీ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో ఏం జరిగిందో కళ్ళలో మనం అందరం మన కళ్ళలో చూస్తాం. వాళ్ళు ఈయన తాగి ఫామ్ హౌస్లో పండుకుని తెలంగాణ ఇంటికి వచ్చినట్టు చెప్పిన ముచ్చట చెప్పాడు. కానీ బీజేపీ మేము కూడా మేము సహకరించినాం, మేము మద్దతు ఇచ్చినాం అని చెప్పి చెప్పుకున్న వాళ్ళు తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను ఎందుకు తీర్చలేదో వరంగల్ జిల్లా ప్రజలకు జవాబు చెప్పాలి. ఎందుకంటే ఆ విభజన చట్టంలో పొందుపరిచినటువంటిది నెరవేర్చకపోతే భారీగా నష్టపోయింది ఏదైనా ఉన్నదంటే అది వరంగల్ జిల్లా. మరి 10 ఏళ్ళు మీరు కలిసి సంసారం చేసినట్టు నడుపుకున్నారు. ప్రతి దాంట్లో డిమానిటైజేషన్, జిఎస్టీ, వీటన్నిటిలో కూడా అగ్రికల్చర్ అన్నిటిలో మద్దతు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కొట్టాడి అడగలేదు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఎన్నడూ ఇక్కడ మరి పొందుపరిచిన వాటి గురించి తీసుకురావాలని ఎన్నడూ ఆలోచన చేసిన దాఖలు పోలేదు. మరి వీరి ద్వారా భారీగా నష్టపోయింది ఏదైనా ఉన్నది అని అంటే వరంగల్ జిల్లా, లేదంటే మీరు చాతగాని దద్దమ్మలు అని చెప్పి క్షమాపణ చెప్పాలి. అది పోగా వీళ్ళేదో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టు ఇంకా ఓటు అడుగుతానికి వస్తే సిగ్గు అనేది ఉండాలి. మీరు 10 ఏళ్ళలో చేయలేని మేము ఈ 4 నెలలు చేసి చూపించగలుగుతున్నాం. ఇలా 4 నెలలు కాదు, 2 నెల రోజులు కాక ముందుకే ఏమే ఫెయిల్ అయ్యాను, ఇది ఫెయిల్ అయ్యాను, అది ఫెయిల్ అయ్యాను అభాండాలు చేసి మళ్ళీ అదే మాయమాటలు చెప్పి ఏదో కూర్చొని చెప్పుకుంటూ పోతుంటే ప్రజలు నమ్ముతారని ఇంకా భ్రమలో ఉన్నారు మీరు. దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మిమ్మల్ని. మీరు చేసినది నేను గతంలో ఎన్నడూ చెప్పిన, ఇంట్లో అప్పు చేసి ఏదైనా చేయగలుగుతాం, రోజు చికెన్ మటన్ వండుకొని తినగలుగుతాం, ఎన్నో ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ విధంగా 7 లక్షల కోట్ల అప్పులు చేసి మిగులు బడ్జెట్ దాన్ని సర్వనాశనం చేసి జిల్లాని రాష్ట్రాన్ని చేసినాం. జిల్లాని అయితే అసలు నిజంగా చెప్పంటే రాష్ట్రంలో ఎక్కువ నష్టపోయింది బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో వరంగల్ జిల్లా. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని, అభ్యర్థి రమేష్ గారిని, బీజేపీ నాయకులు అందరినీ కూడా రూలింగ్లు తీసుకుపోతుంటే డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సికింద్రాబాద్ తరలిస్తుంటే కూడా మాట మాట్లాడి ఒక బీజేపీ నాయకులు లేడు. దేనికి కూడా ఇది లేకుండా అసలు పట్టింపు అనేది లేదు. కేంద్ర ప్రభుత్వం ఎవరిలో ఉన్నది అన్నట్టు ఇవాళ మాత్రం వచ్చి మా మోడీ ఈడీ కోడి అనుకుని ఇలా ఓట్లాడడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేసినవి చెప్పుకోవడానికి ఏమి లేకనే ఇదంతా దరిద్రం తయారు చేసుకొని పొద్దుగా లేస్తే సెంటిమెంట్గా భక్తిని రాముని పేరు చెప్పుకొని ఇది పేరు చెప్పుకొని భిక్ష పడుకుంటున్నారు. ఇలా మీకు దమ్ము ధైర్యం ఉంటే చేసినవి చెప్పి ఓట్లు అడగండి. కులాన్ని రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం, మీరు చేసిన కంటే చెప్పుకుంటే మీరు తొలిపోరు. ఎన్నడూ కూడా మీరు చేసిన దాఖలు లేవు. కాబట్టి
ప్రజలారా, మేధావులారా, పట్టణ ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్న వరంగల్ జిల్లాలో చదువుకున్న మేధావులు మీరంతా ఓటేసేటప్పుడు ఆలోచించండి. రాముడి పేరు చెప్తానో లేకపోతే మోడీ అని పేరు చెప్పుకుంటానో, ఏం చేసిందో ఆలోచించండి. మోడీ అనే వ్యక్తి మన ప్రధానమంత్రిగా మనకేం చేసిందో ఒకసారి ఆలోచన చేయండి. అది ఏమి చేయకుండా రాముడి పేరు చెప్పుకొని 2 రోజులు కాశ్మీర్ పేరు చెప్పుకొని 2 రోజులు పాకిస్తాన్ పేరు చెప్పుకొని మీరు పబ్బం గడుపుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఏం చేసే దాఖలు లేవు. నేను చెప్పుకోగలుగుతాం, 100 ఉన్నాయి, ప్రతి దగ్గర చెప్పుకోగలుగుతాం. 70 ఏళ్ళు ఏం చేసారు అంటే 70 ఏళ్ళలో చేంజ్ ఇవన్నీ రాలే, చిరస్థాయిగా కట్టినాయి. అన్ని కూడా మేము 70 ఏళ్ళలో చేసినాయి. మీరు చేసినవి ఏంటి? ఎల్ఐసీలు, బిఎస్ఎన్ఎల్ అన్ని కథం చేసి కూర్చొని ప్రైవేట్ పరం చేసుకుంటూ వచ్చుకుంటూ బాండ్ల విషయంలో మనకి మొదలు పెడితే ప్రతి దగ్గర మాకు టీవీలు ఉన్నాయి, మాకు ఛానళ్ళు ఉన్నాయి, మాకు ఇవి ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి. 70 ఏళ్ళు చేసిన మాకేళ్ళు మీకు 7 ఏళ్ళు వచ్చినాయి అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా మీడియా సోదరుల ద్వారా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు తప్పకుండా మరోసారి ఆలోచన చేయండి. ఇక్కడి నుంచి మాకు అత్యధిక మెజార్టీ కనిపిస్తే రేపు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర 4 నెలల్లోనే 251 కోట్లు తెచ్చినండి. రేపు మీరు కనుక మెజార్టీ కనిపిస్తే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసికట్టుగా నెలకోసారి మీటింగ్ పెట్టుకొని వరంగల్ జిల్లా అభివృద్ధి మాకు ధ్యేయంగా పెట్టుకుంటాను. రాబోయే రోజులలో సాధ్యం కాని వాటిని కూడా సాధ్యమయ్యే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వనరులు తేవడానికి ముఖ్యమంత్రి గారిని ఈ జిల్లాని దత్తత తీసుకోమని చెప్పి గతంలో అడిగాను. రేపు సభలో కూడా ఇది దత్తత తీసుకోమని అడిగి ప్రత్యేక దృష్టి చెల్లించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేసే ఆలోచనలో ఉన్నాం. వారిని ఒప్పిస్తామని నమ్మకం, ధైర్యం మాకున్నది. తప్పకుండా జరుగుతుంది నమ్మకం ఉన్నది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు గుడ్ ఈవినింగ్. ఎల్లుండి మా యొక్క వరంగల్ జనజాతర నామకరణంతో గౌరవనీయులు మా యొక్క పిసిసి అధ్యక్షులు అలాగే గౌరవ సీఎం గారు ఈ యొక్క జనజాతరకు ఆహ్వానించబడుతున్నారు. కాబట్టి వారి ఆహ్వానం పురస్కరించుకొని మా యొక్క 7 కాన్స్టిట్యున్సీ నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, అలాగే ఈ యొక్క ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏదైతే 5 న్యాయ్ అది ఓన్లీ రామరాజ్యం కావాలంటే, రామరాజ్యం భారతదేశంలో ఉండాలంటే అది రాహుల్ గాంధీతో ఒక్కరితో సాధ్యం. కాబట్టి ప్రజలందరూ ఇక్కడ ఉన్న మన వరంగల్ ప్రజలు చాలా మేధావులు, కవులు, ఉద్యమకారులు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని దృఢ సంకల్పంతో ఈ యొక్క వరంగల్ జనజాతరకు పెద్ద ఎత్తున తరలి రావాలని నా యొక్క సోదరులు, విద్యార్థి లోకం ఎవరైతే, నిరుద్యోగ లోకం ఎవరైతే, రంగపడ్డ లోకం, ఉద్యమకారులు అన్నగారు చెప్పినట్టుగా అందరూ పేరు పేరున సంఘాలు, అన్ని సంఘాలు కూడా రావాలని నేను కోరుతూ ఈ యొక్క మంచి 5 న్యాయం ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారు కాబట్టి అది సాధ్యం కావాలంటే ఓన్లీ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమవుతుందని, అలాగే ఈరోజు అందరూ